ఆచి చికెన్ మసాలా. ఇరాన్ శాంతి చర్చల నేపథ్యంలో ట్రంప్ కామెంట్స్ మార్కెట్ కు బూస్ట్ ఇచ్చాయి. దీంతో భారత స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను ముగిశాయి. సెన్సెక్స్ 1263 పాయింట్లు పెరిగి 78,011 మార్కును చేరుకోగా నిఫ్టీ 388 పాయింట్లు పెరిగి 24,231 మార్కును చేరుకుంది. ఇక అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడంతో మార్కెట్లతో పాటు గోల్డ్, సిల్వర్ పెరిగాయి. మనతో పాటు మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు అందుబాటులో ఉన్నారు. దీని గురించి ఆయనతో మాట్లాడదాం. సత్యనారాయణ గారు, మనం చూస్తున్నాం ట్రంప్ వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయో అవి మార్కెట్ పైన ఎటువంటి ఎఫెక్ట్ చూపించాయో కూడా మనకి క్లియర్ గా అర్థమవుతుంది. సో గోల్డ్, సిల్వర్ రేట్స్ కూడా పెరగడం చూస్తున్నాం. ఎలా చూడొచ్చు అంటారండి వీటిని? గుడ్ ఈవినింగ్ రత్న. ఓకే, ఇప్పుడు ట్రంప్ ఎప్పుడైతే ప్రకటన చేసిండో మన ఈ రోజు 10 లక్షల కోట్లు మన యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరగడం జరిగింది. ఇప్పుడు ఎప్పుడైతే అంటే మళ్ళీ 2 రోజుల్లో చర్చలు ఉంటాయి అని ఒక వార్త, అంటే మళ్ళీ ఇస్లామాబాదే వేదిక అన్నమాట, అక్కడనే జరుగుతాయి. అయితే అమెరికా, ఇరాన్ మళ్ళీ శాంతి చర్చలు జరగొచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడైతే ప్రకటించిండో వరల్డ్ మార్కెట్ పెరగటం, వరల్డ్ మార్కెట్లతో పాటు మన మార్కెట్లు కూడా పాజిటివ్ లో పెరగటం, దాంతో పాటు ఒక్కసారిగా మన మార్కెట్లు ఈ రోజు 1263 పాయింట్లు పెరిగి, ఏదైతే బిఎస్సి సెన్సెక్స్ 30 కంపెనీలు ఉన్నాయో అందులో 28 ప్లస్ లోనే క్లోజ్ అవడం జరిగింది. ఇక ఎప్పుడు ఉండే న్యూస్ అన్నమాట. అంటే జనరల్ గా మార్కెట్ పెరిగినప్పుడు ఏముంటది, మార్కెట్ తగ్గినప్పుడు ఏముంటుంది అంటే ఎప్పుడైనా అంటే యుఎస్ ఇరాన్ చర్చలు, దాంతో మార్కెట్లు పెరగటం, ఆయిల్ ప్రైసెస్ తగ్గటం, రూపాయి బలోపేతం అవటం, బాండ్స్ వాల్యూ అంటే ధరలు తగ్గిపోవటం, వరల్డ్ మార్కెట్లు ర్యాలీ రావటం, ఇండియా విక్స్ వాలటాలిటీ ఇండెక్స్ తగ్గిపోవటం, ఇవి జనరల్ గా న్యూస్ అన్నమాట. ఇప్పుడు అన్ని సెక్టార్లు కూడా అంటే నిఫ్టీ 50 అనుకోండి, బిఎస్సి సెన్సెక్స్ వచ్చి 1263, 78,000 దాటింది. అది 24,000 దాటింది. ఏది నిఫ్టీ 50 388.65 పెరిగి 24,000 దాటింది. నిఫ్టీ 500, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఐటీ కూడా బాగా పెరగడం జరిగింది. 869.96. నిఫ్టీ మిడ్ క్యాప్, బిఎస్సి సెన్సెక్స్, నిఫ్టీ 200, నిఫ్టీ 100 ఇవన్నీ కూడా బాగా పాజిటివ్ లోనే. ఏ ఒక్క సెక్టార్ కూడా ఈ రోజు వీక్ లేదు. అన్ని సెక్టార్లు కూడా పాజిటివ్ లోనే క్లోజ్ అవటం జరిగింది. అయితే ఇక ఇప్పుడు ఈ క్రూడ్ ఆయిల్ అంటే వరల్డ్ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ కొంచెం ఫ్లాట్ గా ఉంది, $90 దగ్గర ట్రేడ్ అవుతుంది. కానీ మన మార్కెట్ లో మాత్రం సిల్వర్, గోల్డ్ మైనస్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. 0.5% గోల్డ్ మైనస్ లో ట్రేడ్ అవుతుంది, సిల్వర్ 1% వరకు మైనస్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఇక మనం చూడవలసింది ఏంటిదంటే మళ్ళీ రేపు గురువారం వీక్లీ ఎక్స్పైరీ ఉంటుంది. బిఎస్సి సెన్సెక్స్ న్యూట్రల్ గా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు 2 రోజుల చర్చలని వాళ్ళ పాజిటివ్ గా ఉంది. మళ్ళీ ఈ రోజు రాత్రికి, అంటే ఇప్పుడు మనకి డే టైము, అమెరికాలో నైట్ టైం, ఈ రోజు రాత్రికి ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది, చర్చలకి ఎంతవరకు సుముఖంగా ఉన్నారు లేదు అనేది దాన్ని బట్టి మళ్ళీ మన మార్కెట్లో రేపు తెలుస్తాయి. మళ్ళీ ఇంకొకటి ఏంటిదంటే ఈ చర్చలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఉదాహరణకి ఒక్కొక్క అంశం అన్నమాట. అంటే ఉదాహరణకి ఇప్పుడు అమెరికా తోటి మన వాళ్ళు మళ్ళీ చర్చలు జరుగుతాయి అనేది ఒక వార్త. మన భారత్ అమెరికా వాళ్ళు అంటే వాణిజ్య చర్చలు ఎప్పుడైతే ఈ సుంకాలు టారిఫ్లు ఫిబ్రవరి 2వ తారీఖు మనకి కన్ఫామ్ అయిపోయిందో, వరల్డ్ కూడా అమెరికా సుప్రీంకోర్టు ఈయన ట్రంప్ కి వ్యతిరేకంగా తీర్పు రావడం జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు ఏవైతే ఈ సుంకాలు టారిఫ్ల మీద ఆయన మళ్ళీ అసలు జీవోలే మారుస్తా అని అనటం, దాంతో ఇప్పుడు అక్కడ మన జరిగింది ఏదైతే ఉందో మళ్ళీ ఈ వాణిజ్య ఒప్పందం మళ్ళీ ఇప్పుడు తెర మీదకి రావడం జరిగింది. దానికి సంబంధించి ఏవైతే ఉన్నాయో మార్చిలోనే ఇద్దరు అనుకోవటం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఈ సుంకాలు టారిఫ్లు ఏదైతే వేసినాయో అంటే మళ్ళీ ఆయన ఏమంటుండు, ట్రంప్ ఈ సుంకాలు టారిఫ్ల మీద అసలు జీవోలే మారుస్తా అనటంతో మళ్ళీ ఇప్పుడు ఈ జూలై ఆరంభం నుంచి మళ్ళీ ఈ టారిఫ్లు పునరుద్ధరించే ఆలోచనలో ఉన్నారు. దాంతో ఇప్పుడు మళ్ళీ మన అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బేసెంట్ అన్నమాట, ఆయన తెలపడం జరిగింది. ఈ ట్రంప్ టారిఫ్లు ఏదైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చినప్పటికీ మేము తగ్గేది లేదు అని చెప్పేసి అనటం. అయితే దానికోసం ఆయన సెక్షన్ 301 ఒకటి ఉపయోగించుకోనున్నట్లు తెలపడం జరిగింది. అయితే ఇప్పటికీ ఈ సుంకాలకు న్యాయపరమైన గుర్తింపు ఉంది అని అనటం జరిగింది. అయితే భారత్ అమెరికా ఏదైతే ఉన్నాయో మళ్ళీ చర్చలు జరుగుతాయి. అప్పుడు ఈ చర్చలతోటి మళ్ళీ
మన వాళ్ళు అంటే భారత అధికార ప్రతినిధి బృందం వచ్చే వారం అమెరికా వెళ్తున్నట్టుగా సమాచారం. దాంతో మళ్ళీ ఈ సుంకాలు టారిఫ్ల మీద మళ్ళీ మన ఒక తెర మీదకి వస్తాయి అన్నమాట. అంటే ఈ సుంకాలు టారిఫ్లు ఏదైతే ఉన్నాయో దాంతో మనం ఎన్ని ఎక్స్పోర్ట్ చేస్తాం, ఏం చేస్తాం అనే దాని మీద మన ఎకానమీ అంతా, జీడిపి అంతా ఎక్స్పోర్ట్స్ మీద మన మార్కెట్ లో ఆధారపడి ఉంటాయి. చెప్పమ్మా. సత్యనారాయణ గారు, ఇన్వెస్టర్లకు ఏం చెప్తారు? ప్రధానంగా నిన్నతో కంపేర్ చేసుకుంటే గోల్డ్ రేట్స్ లో కూడా చాలా మార్పులు రావడం కూడా మనం చూస్తున్నాం. సో ఈ టైంలో ఇన్వెస్టర్లకు మీరేం చెప్తారు? ఏం లేదు, ఇన్వెస్టర్లు అబ్జర్వ్ చేయడం తప్ప ఏం లేదు. ఇన్వెస్టర్లకు ఓకే, నో ప్రాబ్లం. ఎందుకంటే ఈ గోల్డ్ సిల్వర్ ఏదైతే ఉందో ఒక రోజు పెరిగి ఒక రోజు తగ్గి అక్కడక్కడే ఉంటుంది తప్ప పెద్దగా పెరగటం గానీ పెద్దగా తగ్గటం గానీ ఏముండదు. ఇప్పుడు గోల్డ్ ఉంది $4,820, ఓ $10-20-30 పెరగటం తగ్గటం. సిల్వర్ కూడా అదే కథ, $78.93 ట్రేడ్ అవుతుంది. అంటే 1% 0.5% అటు ఇటుకని. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, ఎవరైతే మర్చిపోయిన ఇంకొకటి కూడా ఉంది. గోల్డ్ ఏదైతే ఈటీఎఫ్లు ఉన్నాయో లాస్ట్ మంత్ మామూలుగా లేవు, ఎస్ఐపీలు అంటాం. ఈ గోల్డ్ ఈటీఎఫ్లు హైయెస్ట్ అన్నమాట. అంటే ఈ టైంలో కూడా ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చి అంటే ఈ క్వార్టర్ లో, అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ క్వార్టర్ లో గోల్డ్ ఈటీఎఫ్లు మామూలుగా పెరగలేదు. 31,561 కోట్లకు పెరిగింది. అంటే 6 times పెరిగింది. ఏది లాస్ట్ ఇయర్ మీద. అంటే ఇప్పుడు మరి గోల్డ్ సిల్వర్ తగ్గుతుంది అయ్యి అని అనుకుంటే మరి ఈటీఎఫ్లు ఎందుకు పెరుగుతాయి? అంటే ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అంటే లాస్ట్ ఇయర్ మీద పోలిస్తే 6 రెట్లు పెరిగింది. కాబట్టి ఇవన్నీ ఎప్పుడుండే అంటే ఈ యుద్ధ వాతావరణం అనుకోండి, సుంకాలు, టారిఫ్లు అయినా కానీ సేఫ్ పెట్టుబడి అంటే, సురక్షితమైన పెట్టుబడి అంటే గోల్డే. అందుకని ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చి లో ఒక్కసారిగా పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో 23,132 కోట్లు అన్నమాట. అంటే ఇది యాంఫీ వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. ఈ డేటా అంటే 6 times పెరగడం జరిగింది. ప్రతి సంవత్సరం అంటే జనవరిలో, ఫిబ్రవరిలో, మార్చిలో అంటే జనవరిలో 24,040 కోట్లు, ఫిబ్రవరిలో 5,255 కోట్లు, మార్చిలో 2,266 కోట్లు చొప్పున వాటికి ఈటీఎఫ్ లోకి రావడం జరిగింది. కాబట్టి గోల్డ్ విషయంలో ఏం లేదు. అయితే ఇప్పుడు ఏవైతే అంటే అంతకుముందు కూడా ఒకసారి మనం చెప్పడం జరిగింది, గోల్డ్ ఏదైతే ఉందో వరల్డ్ లో మన వాళ్ళ ఇండ్లలోనే ఎక్కువ ఉంది అనేది ఒక న్యూస్ రావడం జరిగింది. అసోసియేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ వాళ్ళనమాట చెప్పడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఈ గోల్డ్ ఈటీఎఫ్ లో కూడా పోర్ట్ఫోలియో సంఖ్య అన్నమాట 69.69 లక్షల అకౌంట్లు ఉండేది. ఏది గోల్డ్ ఈటీఎఫ్లలో పోర్ట్ఫోలియో మెంబర్ల సంఖ్య. అటువంటిది అది 1,24 లక్షలకి, అంటే 54 లక్షల పైన పెరగడం జరిగింది. అంటే దాన్ని బట్టి గోల్డ్ మీద సాధారణ మదుపర్లకి ఎంత ఇంట్రెస్ట్ ఉందనేది మనకి తెలుస్తుంది అనమాట. అయితే ఎక్కువ శాతం గోల్డ్ కాయిన్స్, గోల్డ్ కంటే కూడా ఈ డిజిటల్ ఈటీఎఫ్ల ద్వారానే పెట్టడం సులభం, తక్కువ పెట్టుబడి, మళ్ళీ ఈజీ అన్నమాట. అందుకని ఎక్కువ శాతం మళ్ళీ ఇంకోటి ట్రాన్స్పరెన్సీ ఉంటది ఏది ఈటీఎఫ్లు. అందుకని అమ్ముకోవాలన్నా కొనుక్కోవాలన్నా ఈజీ. కాబట్టి ఎక్కువ శాతం దీంట్లో చేయటం జరిగింది అనేది డేటా అన్నమాట. అయితే ఇక మనం చూడవలసింది ఏం లేదు, ఎవరికి వాళ్ళు చెప్పమరత్న. మరోవైపు హర్మూజ్ ను తాము పూర్తిగా దిగ్బంధించామని, ఓడరేవుల నుంచి ఏదైతే రాకపోకలు కొనసాగుతున్నాయో వాటిని కూడా నిలిచిపోయాయని యుఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించడం కూడా చూస్తున్నాం. మరి దీని ప్రకారం చూసుకుంటే రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుంది అనుకోవచ్చు? ఓకే, ఇప్పుడు వీళ్ళు అంటున్నారు కానీ ఇరాన్ వాళ్ళు ఇప్పుడు ఈ చర్చల విషయంలో ఖండించడం కానీ ఓకే అనటం కానీ ఏం లేదు. ఐక్యరాజ్య సమితికి వాళ్ళు ఏదో విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు రేపు మళ్ళీ ఏం జరుగుద్ది అనేది మనము దీంతో అన్నారు వాళ్ళు. మరి ఇరాన్ వాళ్ళు అనటం కానీ ఖండించడం కానీ ఏం లేదు. అందుకని మనం ఇక ఓకే, ఇక ఉండకపోయినా చర్చలు కనుక అయిపోతే మీరు అన్నట్టు హర్ముజ్ జలసంధి ఓపెన్ అయిపోతుంది. హర్ముజ్ జలసంధి ఓపెన్ అయిపోతే మామూలు. కానీ మళ్ళీ మలాకా జలసంధి అని ఇంకొక జలసంధి ఉంది. ఇప్పుడు దాని మీద ఉంది ఫోకస్ మళ్ళీ ట్రంప్ది. అయితే ఇప్పుడు ఈ జలసంధి ఇష్యూ అయిపోతే మళ్ళీ మలాకా జలసంధి ముందు వస్తుందా, మళ్ళీ క్యూబా మీద అని చెప్పేసి అన్నాడు. ఇరాన్ అయిపోగానే ఆయన క్యూబా మీద ఉంది, అంతకు ముందే అనౌన్స్ చేయడం జరిగింది. అంటే ఇది అయిపోయిన తర్వాత మలాకా జలసంధి ఉంది, క్యూబా ఉంది. ఇక మళ్ళీ ఆయన ఏం చెప్తాడు, ఏం జరుగుద్ది, అసలు ఈ చర్చలు ఎంతవరకు అయితే? ఇప్పుడు ఈ ఒప్పందాలంతా ఒక్క రెండింటి మీదనే బేస్ అయింది. ఈ హర్ముజ్ జలసంధి, అణ్వాయుధాలు. ఈ అణ్వాయుధాల మీద ఒప్పందం జరగాలి. ఆ ఒప్పందం 5 ఏళ్ల, 10 ఏళ్ల, 15 ఏళ్ల ఆ ఒప్పందం ఎంతవరకు ఉంటుంది అనేది ఆ ఒప్పందాన్ని బట్టి మరి వాళ్ళు ఒప్పుకుంటారా, వీళ్ళు ఒప్పుకుంటారా, ఎంతవరకు ఒప్పుకుంటారు, మధ్యలో ఎక్కడ ఆగుద్దా, జరుగుతుందా అనేది
తెలియదు. అవన్నీ చర్చలు. ఇంకొకటి ఏంటిది, ట్రంప్ సుముఖంగా ఉన్నాడు, అంటే యుద్ధం క్లోజ్ చేద్దామనే ఉద్దేశంలోనే ఉన్నాడు. ఈ ఇరాన్ వాళ్ళు అక్కడెక్కడన్నా కొంచెం ఏదన్నా మామూలు అయిపోయింది అనుకోండి, మళ్ళీ మన మార్కెట్లో పాజిటివే, గోల్డ్ సిల్వర్ పాజిటివే, మళ్ళీ మనం మామూలు అనమాట. అంటే కాకపోతే మళ్ళీ కొన్నాళ్ళు ఉంటది గ్యాప్. ఈ మార్కెట్ సర్దుమని కాదు ఇది అయిన లోపల ఇప్పుడు ఆయన మలాకా జల్సందని ఒక మాట అన్నాడు, మళ్ళీ క్యూబా అని ఒక మాట అన్నాడు. అయితే మరి ఆయన ఎప్పుడు అంటాడు ఏమంటాడో తెలియదు మనకి. కాబట్టి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా అయితే ఎక్కువ శాతం ఇప్పుడు గ్యాప్ అప్లు కానీ గ్యాప్ డౌన్లు కానీ సూచిస్తున్నాయి. గ్యాప్ అప్ అయినప్పుడు పుట్లు కొనుక్కుంటారు చాలా మంది మన వాళ్ళు, గ్యాప్ డౌన్ అయినప్పుడు కాల్స్ కొనుక్కుంటారు. ఇక కొంచెం అటు ఇటు ఉంటుంది. రేపు గురువారం వీక్లీ ఎక్స్పైరీ ఉంటుంది మన మార్కెట్లకు వచ్చేటప్పటికి. ఆ వీక్లీ ఎక్స్పైరీ కొంచెం ఉంటే న్యూట్రల్ గా ఉండొచ్చు. చర్చలు కనుక ముందుకు వెళ్తున్నాయంటే పాజిటివ్, అంటే మార్కెట్లు కంటిన్యూగా ఉంటాయి. అయితే అంతకుముందు మార్కెట్లు పెరిగినప్పుడు గోల్డ్ సిల్వర్ కూడా పెరగడం జరిగేది. ఇవాళ ఇంత మార్కెట్లు పెరిగితే కూడా గోల్డ్ సిల్వర్ ఏమి పెద్దగా పెరగలే, అది మామూలుగానే ఉన్నాయి, అంటే అక్కడక్కడే ఉన్నాయి. బ్రెంట్ ఆయిల్ కూడా 1.5% పాజిటివ్ లోనే ఉంది. ఇప్పుడు ఉదయానికి ఇప్పటికీ పెరిగింది అన్నట్టు. అంటే గోల్డ్ సిల్వర్ 0.5%, సిల్వర్ 1%. మామూలుగా మన మార్కెట్లు పెరిగినప్పుడు గోల్డ్ సిల్వర్ పెరగాలి, అవి పెరగలేదు. అంటే అన్ని మిస్ మ్యాచ్ అవుతున్నాయి. కానీ ఈ వార్త ఒకటే మెయిన్ మనం చూడవలసింది, ఏది మన ఇరాన్ అమెరికా చర్చలు కనుక ఓకే ఉంటే ఇంకా మార్కెట్లు మళ్ళీ బాగుంటాయి. రెండోది మనకి యాన్యువల్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఇన్ఫ్లేషన్ అయితే ఆల్రెడీ డేటా వచ్చింది, పెరగడం జరిగింది. ఏవో కొన్ని సెక్టార్లు ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం తక్కువ ఉంది, కానీ ఓవరాల్ గా అయితే పాజిటివ్ అంటే పెరిగింది. మళ్ళీ ఈ నెల ఇన్ఫ్లేషన్ లో కూడా పెరిగే అవకాశాలే కనపడుతున్నాయి. ఎందుకోసం అంటే ఈ బ్రెంట్ ఆయిల్ నుంచి ఏదైతే ఉందో వాళ్ళు కనుక, అంటే ఇంకా 2 రాష్ట్రాలు ఎలక్షన్స్ ఉన్నాయి, ఎలక్షన్స్ కనుక అయిపోయిన తర్వాత ఒకవేళ పెట్రోల్ డీజిల్ కనుక మళ్ళీ కనుక పెరిగింది అనుకోండి, ఇప్పటికి వరకు పెంచలేదు ఎలక్షన్స్ కొరకు. ఎలక్షన్స్ అయిపోయినాక గనక ధరలు గనక పెట్రోల్ డీజిల్ గనక పెరిగిందో ఇన్ఫ్లేషన్ ఇంకా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పుడు వరకు పెరగలేదు కాబట్టి మనకి ఇన్ఫ్లేషన్ పెరిగినా కొంచెం వరకే పెరిగింది. ఈసారి ఇంకెక్కువ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే యుద్ధం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు 16-31 47వ రోజు ఇవాళ యుద్ధం స్టార్ట్ అయ్యి ఇప్పుడు చర్చలు అంటుంటారు, విఫలం అంటారు. ఈసారి ఎక్కడ ఆగుతాయో చూడాలి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు.